ప్రాంతానికి మెట్రో నడిపించండి. మెట్రో వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్. త్వరగా గమ్యస్థానాలను చేర్చే మెట్రో రైలు సౌకర్యం కల్పించాలంటూ నగర ఉత్తర భాగం నుంచి రోజురోజుకు డిమాండ్ అధికమవుతుంది. అంతేకాదు మెట్రో కోసం శాంతియుత నిరసనతో పాటు సంతకాల సేకరణ కూడా చేపడుతున్నారు. హైదరాబాద్ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రో రైళ్లు మాకు కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు. గ్రేటర్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నార్త్ సిటీ, మేడ్చల్ మార్గంలోకి మెట్రోను నడిపించాలని స్థానికులు కొంతకాలంగా గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో కొద్ది రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్నారు. పలు రూపాల్లో తమ డిమాండ్ను తెలియజేయడంతో పాటు ఆయా పార్టీల నేతలకు వినతి పత్రాలను అందజేస్తున్నారు. హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైలు విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. ప్రతిపాదిత 5 కారిడార్లకు ఇటీవల 24,269 కోట్లు మంజూరు చేయడంతో పాటు పరిపాలన అనుమతుల కోసం ఈ నెల 4న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా జీవో జారీ చేసింది. రాష్ట్ర కేబినెట్ లో ఆమోదించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ను కేంద్రానికి నివేదించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఉత్తర ప్రాంత వాసులు తమకు మెట్రో రైలు కలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. నార్త్ సిటీలో భాగమైన బోయిన్పల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, కొంపల్లి, ఆల్వాల్, బొల్లారం, తిరుమలగిరి, సూరారం తదితర ప్రాంతాల వాసులు మెట్రో రైలును సాధించేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. శాంతియుత నిరాహార దీక్షలతో పాటు సంతకాల సేకరణ కూడా చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన 25,000 మందితో సంతకాల సేకరణ చేసిన లేఖలను ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పంపించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి 100 మందిలో హైదరాబాద్ సిటీలో ఉండే 100 మందిలో 40 మంది ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సుమారుగా 40,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ప్రతిరోజు కొంపల్లి ప్రాంతం, కుత్బుల్లాపూర్ ప్రాంతం, మేడ్చల్ ప్రాంతం, మల్కాజ్గిరి ప్రాంతం నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి వివిధ ప్రాంతాల్లో వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్లకు వెళ్ళి సాయంత్రం తిరిగి రావాల్సి వస్తుంది. అదే ఒక మెట్రో ఉండి మేడ్చల్ నుంచి మనకి కనెక్టివిటీ పెరిగి ప్రతిరోజు రాకపోకలకి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటే కనుక చాలా సుమారుగా దగ్గర 1,00,000 మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మెట్రో ఇక్కడ మాకు వస్తే తర్వాత మాకు మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇక్కడ కంపెనీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అధికారులను కోరుతున్నాం ఏంటంటే మేడ్చల్ జిల్లా నుండి మాకు ఇక్కడ మెట్రో కనెక్టివిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. 2 o'clock ఆఫీస్లో అయినా అక్కడ బయలుదేరి వచ్చే వరకు 3 hours పడుతుంది. హైటెక్ సిటీ నుంచి ఇక్కడ కొంపల్లి వచ్చే వరకు 3-4 hours. సో ఇంత ట్రాఫిక్ పెరగడం వల్ల మనకి నార్త్ సైడ్ నార్త్ హైదరాబాద్ ఏదైతే ఉందో కంపల్సరీ డెవలప్మెంట్ కావాలి, మెట్రో కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నార్త్ సిటీలో 4 ప్రతిపాదిత కారిడార్లు ఉన్నాయి. పారడైజ్, థర్డ్ బండ్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డు, కొంపల్లి, మేడ్చల్ వరకు 22 కిలోమీటర్లు. అలాగే జేబీఎస్, శామీర్పేట, తూంకుంట వరకు 19 కిలోమీటర్లు. తార్నాక, ఈసీఐఎల్, నాగారం, కీసర వరకు 20 కిలోమీటర్లు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, మూసాపేట వై జంక్షన్, బాలనగర్, సూరారం, గండిమైసమ్మ వరకు 21 కిలోమీటర్లు. ఈ 4 కారిడార్లకు 22,960 కోట్లుగా అంచనా వ్యయం ఉంది. ఈ మార్గాల్లో మెట్రో రైలు వస్తే ప్రతిరోజు దాదాపు 30 లక్షల మందికి మెరుగైన రవాణా అందటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అంతేకాదు మెట్రో నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు తమ వంతు సహకారం అందిస్తామని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. మెట్రో రెండో దశ డీపీఆర్ పూర్తయిన నేపథ్యంలో 3వ దశ విస్తరణ కింద తమ ప్రతిపాదనలు వెంటనే పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.